ఎవరైనా ఆన్లైన్లో ఉన్నారా? ఎవరైనా ఆన్లైన్లో ఉండి నా మాటలు కనుక వినగలిగితే, స్పష్టంగా మీకు కనుక వినపడితే కొద్దిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఈరోజు చెప్పాలనుకున్నటువంటి అంశం మీదకి సూటిగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరైనా ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళు మా మాటలు కనుక వినగలిగి ఆ విషయాన్ని కనుక నాకు తెలియజేస్తే నేను సూటిగా నేటి అంశంలోనికి వెళ్తాను. వినగలుగుతున్నారా? దయచేసి ఎవరైనా ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పండి. హలో, ఎవరన్నా నా మాటలు వినగలుగుతున్నారా? సరే, ఈరోజు నేను చెప్పదలసినటువంటి అంశంలోనికి నేను వెళ్తాను. వెళ్ళబోయేటువంటి ముందుగా క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులకు, విఘ్నులైనటువంటి ప్రేక్షక మహాశయులకు, ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిన్న మనం కొన్ని విషయాలు మనం చూసామండి. మరి ఈరోజు బైబిల్పై దాడులు విపరీతంగా పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మీరు వీటిని సమర్థవంతంగా ఎలా తిప్పికొట్టాలి, వీళ్ళకి బైబిల్ పైన సరైనటువంటి సదవగాహన ఎలా ఇవ్వాలి అనేటువంటి దానికి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మౌలికమైనటువంటి అంశాలను నేను నిన్న ప్రస్తావన చేశాను. ఆ విషయాలను మీరు కనుక జ్ఞాపకం పెట్టుకొని మీ మదిలో ఉంచుకొని మీరు బైబిల్ విమర్శకులు లేదా వ్యతిరేకులతో మాట్లాడేటప్పుడు ఆ జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే, నేను ఇచ్చినటువంటి కొన్ని సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనలు కనుక మీరు పాటించినట్లయితే మీరు వారికి ధీటైనటువంటి జవాబు, సందర్భ సహితమైనటువంటి జవాబు మీరు ఇవ్వగలుగుతారు. వాటిలో నేను గత రోజున చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే, ప్రధానంగా మనం బైబిల్ని వ్యాఖ్యానించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు, బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి. ప్రప్రథమంగా బైబిల్ అనేటువంటి ప్రాచీన గ్రంథం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ అనేటువంటిది మనం ప్రాచీన గ్రంథం అని గుర్తుపెట్టుకున్న తర్వాత, బైబిల్లో పాత నిబంధన వచ్చేసేసి హీబ్రూ అరామిక్ భాషల్లోను, కొత్త నిబంధన వచ్చేసేసి గ్రీకు భాషలోను రాయబడింది. భాషా సంస్కృతులు అనేటువంటి ఎప్పుడు కూడా మేళవించుకొని పెనవేసుకొని ఉంటాయి కనుక భాష నుండి సాంప్రదాయాల నుండి భాషను లేదా సంస్కృతి మనం వేరు చేయలేం. కనుక బైబిల్ వ్యాఖ్యానించేటప్పుడు హీబ్రూ ప్రజల, అదేవిధంగా గ్రీకు భాష వాళ్ళ సంస్కృతి అక్కడ ఉన్నది కనుక కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అక్కడ ప్రధానంగా ఉంటుంది. కనుక మనం భాష, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏమిటి అనేటువంటి కోణంలో కూడా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూడవదిగా నేను చెప్పినటువంటి మరొక అంశం ఏమిటి అనంటే, మరొక విషయం ఏమిటి అనంటే, బైబిల్ అనేటువంటిది మనం వ్యాఖ్యానం చేసేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది సందర్భం అనేటువంటిది రాజు అనేటువంటి సంగతి గుర్తుపెట్టుకోవాలి. సందర్భం అనేటువంటిది రాజు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్ అని అంటారు. సందర్భం అనేటువంటిది రాజు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరొక ప్రధానమైనటువంటి అంశం, నేను చెప్పినటువంటి ప్రధానమైనటువంటి మరొక అంశం ఏమిటి అంటే, పత్రిక యొక్క స్వభావాన్ని కూడా మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ పత్రిక లేకపోతే మనం ఏ పుస్తకాన్ని వ్యాఖ్యానిస్తున్నామో దాని యొక్క
స్వభావం ఎలా ఉంది అంటే అది పద్యభాగంలో ఉందా, గద్యభాగంలో ఉందా, ఉపమానంలో ఉందా, అలంకారంలో ఉందా, అలంకార పరిభాషలో ఉందా, లేకపోతే అది ఉత్తరమా, ఏమిటి అంటే దాని యొక్క స్వభావం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. 5వ ముఖ్యమైనటువంటి విషయం నేను గుర్తు చేసినటువంటి విషయం ఏమిటి అని అంటే, కొత్త నిబంధన పత్రికలన్నీ కూడా మొదటి శతాబ్ద కాలంలో ప్రత్యేకించి సంఘం స్థాపించబడినటి నుండి 77లో యెరూషలేం జరిగినటువంటి తరుణానికి, అంటే 77 యెరూషలేం నాశనం నాటికి కొత్త నిబంధన పత్రికలన్నీ కూడా రాయబడినవి అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పీరియడ్ని ఏమంటాము అని అంటే టెక్నికల్గా ఇంటరమ్ పీరియడ్ అని అంటాము. అంటే మధ్యయుగం, మధ్యకాలంలో రాయబడ్డాయి. అంటే 30 నుంచి 70 లోపల. దీన్ని మొదటి శతాబ్దం అని మనం ఒక మాటలో మనం ముందుగా పిలుస్తూ ఉంటాం. కనుక ఈ మొదటి శతాబ్ద కాలంలో రాయబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ 5 ముఖ్యమైనటువంటి సంగతులు, ప్రాచీన గ్రంథం అనేటువంటి సంగతి, భాషా సంస్కృతులు ఏ నేపథ్యాల్లో ఉంది అనేటువంటి విషయాన్ని, తర్వాత పత్రిక యొక్క స్వభావాన్ని, తర్వాత సందర్భం అనేటువంటిది బైబిల్ వ్యాఖ్యానంలో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది కనుక సందర్భం అనేటువంటిది రాజు అని గుర్తుపెట్టుకోవాలి. 5వదిగా ఇంటరమ్ పీరియడ్లో రాయబడింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇంటరమ్ పీరియడ్ అని మనం ఎందుకు ప్రస్తావన చేస్తున్నాము అని అంటే, ఇంటరమ్ పీరియడ్లో పాత కొత్త నిబంధనలు రెండు కూడా కలిసి ప్రయాణం చేసినటువంటి కాలం కనుక ప్రతి వచనాల్లో కూడా కొత్త నిబంధనలో ఒక వచనం అనేటువంటిది పాత నిబంధన అంశంతో సంబంధం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించి బైబిల్ చదవటం కనుక మొదలు పెడితే మనం చాలా విషయాలను చాలా స్పష్టత అనేటువంటిది మనకు వస్తుంది. కనుక ఇవి 5 ప్రధానమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకున్న తర్వాత నిన్న మనం అనుకున్నట్టుగా మరి కరుణాకర్ ప్రారంభించినటువంటి 3G సిరీస్ ప్రస్తుతం మనకి ఇక్కడ మరి 4G నడుస్తుంది. 4G కూడా దాటిపోయి అమెరికా లాంటి దేశాల్లో 5G టెక్నాలజీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంది. అయితే అవుట్డేటెడ్, పసలేనటువంటి, దమ్ము లేనటువంటి, డొల్లతనం ఉట్టిపడేటువంటి కొన్ని వాదనలతో బైబిల్పై బురద చల్లాలి అనేటువంటి ఉద్దేశంతో మరి కరుణాకర్ అనేటువంటి వదలబోతు మతోన్మాది ప్రస్తావన చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అతడు రెండవ సిరీస్లో రెండవ భాగంగా అతడు విడుదల చేసినటువంటి అంశం ఏమిటి అని అంటే, ద్వితోపదేశ కాండము 22వ అధ్యాయము 13 నుండి 21 వచనాలను ఆసరాగా తీసుకొని అతడు ఏం చేశాడు అని అంటే, అక్కడ బైబిల్ దేవునికి సాంకేతిక పరిజ్ఞానం లేదన్నట్టు, బైబిల్ దేవుని యొక్క రూపకర్త మరి మోషే అన్నట్టు, లేని దేవుణ్ణి సృష్టించి ప్రజలందరినీ కూడా ఒక కంట్రోల్లో పెట్టడానికి చేసాడు అనేటువంటి ఒక నిరాధారమైనటువంటి డొల్ల ఆరోపణలు చేశాడు. వాటిలో డొల్లతనమైనటువంటి స్పష్టంగా ఉట్టిపడుతూ ఉంటుంది. కోటాను కోట్ల ప్రజల యొక్క విశ్వాసాధారమైనటువంటి యెహోవాని లేదా బైబిల్ గ్రంథాన్ని అతడు లేడు అనేటువంటి ఒక పచ్చి మాటని చెప్తూ, అంటే దాంట్లో పసలైనటువంటి ఒక మాటను చెప్తూ అతడు చేసేటువంటి ఆరోపణలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అది ఉన్మాదంతో కూడుకున్నవిగా, ఆధారాలను విస్మరించి నిరాధారాలని మరి అతడు ఆశ్రయించడం అనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతున్నటువంటి విషయం. సరే, అది అలా ఉంచితే మనం ఈరోజు ఏం చేద్దాము అని అంటే, ద్వితోపదేశ కాండము 22వ అధ్యాయం 13 నుంచి 21 వచనాల్లో ఉన్నటువంటి సందర్భం ఏమిటి, అక్కడ ఏం చెప్పబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా ఒక వాక్యాన్ని చదువుతాను, చదివిన దాన్ని కొద్దిగా మీరు గమనిస్తే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఆ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరికి వచ్చినప్పుడు ఈమె యందు కన్యత్వము నాకు కనపడలేదని చెప్పిన ఎడలా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొన్ని వాస్తవాలను విస్మరించి అక్కడ సందర్భంలో నిర్దేశించబడ్డటువంటి భావాన్ని మించి వక్రీకరణ చేసేటువంటి ప్రయత్నం, సందర్భంలో చర్చించబడినటువంటి విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చి విషయాన్ని పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం కరుణాకర్ చేశాడు అనేటువంటి విషయం ఇక్కడ సందర్భాన్ని పరిశీలించేటువంటి ఏ విజ్ఞత కలిగినటువంటి శ్రోత కూడా ఆలోచించినా కూడా అర్థమైపోతుంది. దీని గురించి పెద్ద కసరత్తు పడాల్సినటువంటి అవసరం లేదు.
అయితే ఇక్కడ సందర్భంలో ఏ ఉద్దేశంతో ఈ మాటలు రాశాడు, ఈ ఉద్దేశంలో ఉన్నటువంటి భావం ఏమిటి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ స్త్రీల యొక్క కన్యత్వము అనేటువంటిది ప్రశ్నార్థకం లేదా డిస్కషన్లో ఉన్నప్పుడు అది ఏ పారామీటర్లో డిస్కషన్ ఉంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోదు. సో ఆ డిస్కషన్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ కరుణాకర్ చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి డొల్లతనాన్ని కూడా మనం చూద్దాం. నిరాధారమైనటువంటి ఆరోపణలు కూడా మనం బట్టబయలు చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే, స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెను కూడిన తరువాత, పెళ్లి చేసుకున్నాడు, ఆమెను కూడాడు, వాళ్ళక ఆమె మీద అవమాన క్రియ మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి అని అంటున్నాడు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, పెళ్లి చేసుకున్నాడు, ఆమెను కూడాడు, అంటే ఆమెని సెక్షువల్గా అనుభవించాడు, అనుభవించిన తర్వాత వల్లక అని అంటున్నాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కనుక మీరు చూస్తే ఇక్కడ కనబడేటువంటి మాట ఏముంటుందంటే హేట్ అనేటువంటి మాట వాడాడు. అంటే ఆమె మీద అసహ్యపడి, అంటే ఆమె మీద అయిష్టతతో అతను ఏం చేస్తున్నాడు అని అంటే అవమాన క్రియలు మోపి అని మాట్లాడుతున్నాడు. అవమాన క్రియ ఏమిటి? అవమాన క్రియ, ఒక స్త్రీని అవమానించేటువంటి క్రియ మోపడం అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే ఆ సందర్భం చివరి వరకు కనుక వెళితే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే వ్యభిచారము అనేటువంటి విషయం అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ వ్యభిచారము అనేటువంటి విషయం ఇక్కడ బయటపడుతూ ఉంటుంది. అక్కడ అతను ఏం చేస్తున్నాడు అని అంటే ఆమె చెడ్డదని ప్రచురపరిచి, అంటే ఇదేదో శోభనమైనటువంటి తెల్లారి పొద్దున్నే జరిగేటువంటి ప్రక్రియ తంతు కాదు. ఇది చాలా డెలిబరేట్గా అతను ఏంటంటే ఆమెను అనుభవించిన తర్వాత తన యొక్క అయిష్టతని అతను ఏం చేస్తున్నాడు అంటే ఆసరాగా చేసుకుని ఆమె మీద అవమాన క్రియలు, చాలా జాగ్రత్తగా గమనించాలి, మోపి ఆమె చెడ్డదని డిఫేమ్ చేస్తున్నాడు, ఆమె యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నాడు. ఇలా చేసినప్పుడు అతను ఏం చేస్తున్నాడు అంటే ఒక మాటతో అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆమె యందు నాకు కన్యత్వం కనబడలేదు అని అంటున్నాడు. అంటే వాస్తవానికి కన్యత్వం కనబడలేదు అని అంటే ఏంటంటే అవమాన క్రియలు మోపాడు అని దాని అర్థం. అక్కడ అవమాన క్రియలు మోపాడు అనేటువంటి దాన్ని కింద కన్యత్వము నాకు కనబడలేదని చెప్పాడు, ఒక మాటలో చెప్పాడు. అంటే దీని వెనుక దాగి ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని అంటే వ్యభిచారం అనేటువంటిది దీని వెనుక దాగి ఉన్నటువంటి ఆంతర్యం అనేటువంటి విషయం అక్కడ ముందు సందర్భాన్ని మనం కొనసాగించుకుంటూ పోయినప్పుడు కూడా మనకు అర్థమయ్యేటువంటి విషయం. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అని అంటే ఇలాంటి సర్కమ్స్టాన్సెస్, అంటే స్త్రీల పైన వాళ్ళ యొక్క మోజు తీరిన తర్వాత ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపి వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేసి వారిని కనుక విడనాడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పురుషులకి చెక్ పెట్టేటువంటి అద్భుతమైనటువంటి సందర్భంగా మనం ఇక్కడ ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అనేటువంటి విషయాన్ని కొద్దిగా నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఏం జరుగుతుందో కూడా మనం చూద్దాం. ఆ చిన్నదాని తల్లిదండ్రులు, 15వ వాక్య భాగం చదువుతున్నాను. ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యత్వ లక్షణములను తీసుకుని రావాలను అని మాట్లాడుతున్నాడు. కన్యత్వ లక్షణాలు అనగానే ఒక్కసారిగా ఆ సందర్భాన్ని, అక్కడ ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్ని అందరూ కూడా ఒక్కసారిగా విస్మరించి ఏం చేస్తారంటే కన్యత్వ లక్షణాలను తీసుకొచ్చి రావటం, లేదంటే సభాముఖంగా అక్కడ విషయాలను చర్చించడం అనేటువంటిది చాలా జుగుత్సాకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ స్త్రీలకి అవమానం జరిగింది, వగేరా 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 అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇది నేటి సభ్య సమాజంలో జరుగుతున్నటువంటి ఆలోచన సరళిని కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి పరిస్థితులతో ముడిపెట్టి, లేదంటే నేటి ఆధునిక భావజాలంతో నాటి సనాతనుల యొక్క సాంప్రదాయాలు ఆచారాలను తొలనాడటం లేదా ప్రశ్నించడం అనేటువంటిది ఎంతవరకు సబబు అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ కరుణాకరులో కూడా చేసినటువంటి ఆలోచన ఏమిటి అంటే అతను ముందుగానే తన యొక్క సంభాషణలో చెప్పాడు. ఏమంటాడంటే ఈ 3,500 సంవత్సరాల క్రిందట అనాగరిక ప్రజలు అనేటువంటి మాటలు కూడా తన యొక్క వీడియోలో అతడు వాడటం అనేటువంటిది జరిగింది. అంటే హీస్ అవేర్, వాడికి తెలుసు
కానీ తెలిసినా కూడా ఆ నియమాలకి కట్టుబడి, అంటే ఆ అవగాహనకి కట్టుబడి దాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాఖ్యానించకపోవడం అనేటువంటిది వ్యాఖ్యాన దోషం అన్నది. కనుక ఈ వ్యాఖ్యాన దోషాన్ని మనం అధిగమించేటువంటి పరంపరలో భాగంగా నాటి సనాతనుల యొక్క సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ యొక్క పరిజ్ఞానం ఎంతవరకు ఉందో ఆ పరిధిలోనే మనము ఇక్కడ కేస్ స్టడీని చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సో ఆమె యొక్క కన్యత్వ లక్షణాలను తీసుకురావాలి అన్నప్పుడు అక్కడ దాని యొక్క ఆంతర్యంలో ఏమిటి అని అంటే, ఈ మిడిల్ ఈస్టర్న్ కల్చర్లో, ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో, అంటే ఈ సాంప్రదాయం ఇప్పుడు కూడా కొన్ని అరబ్ దేశాల్లో కనబడటం అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఇవి ప్రత్యేకంగా ముస్లింల మధ్య కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఆచారాలు ఇప్పటికి కూడా మనుగడలో, ఇప్పటికి కూడా అమల్లో ఉన్నాయి. సరే, ఆ విషయాన్ని మనం కాసేపు పక్కన పెడతాం. పక్కన పెట్టితే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పెండ్లి కన్సూమేట్ అయింది, అంటే పెండ్లి పరిపక్వం అనేటువంటిది శోభనం తర్వాత ప్రతి సాంప్రదాయాల్లో కూడా కాన్సూమేట్ అయినట్టుగా మనం చూస్తాం. ఈ కాన్సూమేట్ మ్యారేజ్ అనేటువంటిది ఈ ఫస్ట్ నైట్ తర్వాత జరుగుతున్నప్పుడు, ఈ ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ దుప్పటిని ఈ తల్లిదండ్రులు దాస్తారు. ఆ తొలిరాజు వాడినటువంటి దుప్పటిని దాస్తారు. దాన్ని మన సాంప్రదాయాల్లో సాకులు తీస్తారు, కొన్ని వగేరా వగేరా కొన్ని ఉన్నాయి. వాటిని తర్వాత నేను అవసరం అనుకుంటే ప్రస్తావిస్తాను. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఏంటంటే, ఆ తొలి రోజు ఉన్నటువంటి బెడ్షీట్ని ఏం చేస్తారంటే, మిడిల్ ఈస్టర్న్ కల్చర్లో లేదా ఓరియంటల్ లాంగ్వేజెస్ మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క కల్చర్లో వీటిని దాచిపెడతారు. ఆమె యొక్క కన్యత్వానికి అది ప్రతీకగా వాళ్ళు భావిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం కొద్దిగా గమనించాలి. ఏంటంటే, ఈ కన్యత్వము అనేటువంటిది, కన్య అనేటువంటిది ఎలా ఉంటుంది, ఏ పారామీటర్లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం కొద్దిగా ఆలోచించాలి. ఎలా అంటే, ఈ పురాతనమైనటువంటి కాలంలో, ఈవెన్ ఇన్ అవర్ హిందూ కల్చర్ ఆల్సో, అంటే మన హిందూ సాంప్రదాయాలు నేపథ్యాల్లో కూడా ఉన్నటువంటి వైనం ఏంటంటే, 8 సంవత్సరాలు పైబడి 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వయోప్రాయంలో ఉన్నటువంటి వారిని సహజంగా కన్యలుగా పరిగణించేటువంటి వాళ్ళు, లేదంటే కన్యాదానం చేసేటువంటి వయసు కూడా అది 8 నుంచి 14 సంవత్సరాల మధ్యలో. దీన్ని అనేక సార్లు టీవీ లైవ్ డిబేట్లో కూడా ఈ హిందూ బ్రాహ్మణ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని పురాణాల్లో ఉన్నటువంటి విషయాలను విశ్లేషించేటప్పుడు వాళ్ళు సభాముఖంగానే చెప్పినటువంటి మాట, ఒప్పుకున్నటువంటి మాట. ఇది ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే ఉద్దేశించింది కాదు, ఇది ప్రతి కల్చర్లో కూడా నాడు కొన్ని వేల సంవత్సరాల కిందట ఎన్ని సాంప్రదాయాలు, ఎన్ని కల్చర్స్ అయితే ఉన్నాయో ఆ ప్రతి సాంప్రదాయాలు, ప్రతి నాగరికతలో కూడా ఇలాంటి రూపురేఖలు అనేటువంటి కనబడతాం అనేటువంటిది సహజం. మనం దీన్ని ఆ యొక్క స్టడీ చేసినప్పుడు, మనం ఆ పురాతన నాగరికతలను మనం అధ్యయనం చేసినప్పుడు మనకు బయటపడేటువంటి ఆధారాల్లో ఇవి చక్కగా కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఆ బట్టని వీళ్ళు దాస్తారు. ఆ దాసిన తర్వాత ఇక్కడ అవసరమైనప్పుడు ఇక్కడ స్త్రీల సంరక్షణ విషయంలో అది ఎలాగ ఉపయోగపడుతుందో చూడండి. ఒక పురుషుడు ఆమెను విడనాడాలి అని ఆమెను అవమానపరుస్తున్నప్పుడు, ఆమె యొక్క క్యారెక్టర్ అసెసినేట్ చేస్తున్నప్పుడు ఇది ఎవిడెన్స్గా ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. సరే, కొద్దిగా ముందుకు వెళ్ళి చూద్దాం. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నా కుమార్తెను ఈ మనుష్యునికి పెళ్లి చేయగా, ఇదిగో ఇతడు ఏమని వల్లక నీ కుమార్తె యందు నాకు కన్యత్వం కనబడలేదని, అవమాన క్రియలు చేసిందని ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యత్వమునకు గుర్తులివే అని పెద్దలతో చెప్పి పట్టణము పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను అని మాట్లాడుతున్నాడు. ఈ 16-17 వాక్య భాగాలను కనుక మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ఇదిగో ఇతడు ఏమైనా వల్లక, అంటే అతడు ఆమెను తో కొనసాగకుండా, అంటే ఆమెను కంటిన్యూ చేయకుండా వాడు ఏం చేస్తున్నాడు అంటే, కన్యత్వము నాకు కనబడలేదని, అవమాన క్రియలు చేసిందని అని అంటున్నాడు. కన్యత్వము కనపడలేదంటే ఆ రోజు ఏదో రక్తం రాలేదనో, లేకపోతే ఆ ఫీల్ లేదనో కాదు. అక్కడ పాయింట్ ఏంటి అని అంటే, అవమాన క్రియలు చేసింది అనేటువంటి మాట అక్కడ వాడుతున్నాడు. ఇదే మాట పైన కూడా నేను 13వ వాక్య భాగంలో కూడా మీకు పాయింట్అవుట్ చేశాను. కనుక ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇలా గమనిస్తే అక్కడ ఏమవుతుందంటే, అవమాన క్రియ చేసిందని అంటే పెళ్లికి ముందు ఈమె వ్యభిచారం చేసిందని అతడి యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణ అనేటువంటిది వాస్తవం కావచ్చు, అవాస్తవం కూడా కావచ్చు.
వాస్తవం అయితే అక్కడ ఏమవుతుందంటే ఆ పెళ్లినాటి బటన్ తీసుకొచ్చి అక్కడ చూపించడం ద్వారా పెద్దలందరికీ కూడా ఆమె యొక్క కన్యత్వ నిర్ధారణ జరిగి ఇతడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, ఆమె క్యారెక్టర్ అసాసినేట్ కావాలని ఆమె మీద మోజు తీరి వాడు చేస్తున్నాడని అర్థమవుతుంది. తత్ఫలితంగా అక్కడ ఏమవుతుందంటే ఆ పురుషుడు శిక్షించబడతాడు. శిక్షించబడటమే కాకుండా స్త్రీలకు అక్కడ ప్రత్యేకంగా ఏమవుతుందంటే ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అనేటువంటిది ఏర్పాటు చేయబడతాం. ఎలా ఏర్పాటు చేయబడుతుంది ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. అక్కడ ఏమవుతుందంటే 18వ వచనంలో ఎప్పుడైతే ఎవిడెన్షియల్గా ఆమె కన్యక నిరూపించబడుతుందో, అంటే ఆమె వ్యభిచారం చేయలేదు, ఆమె వ్యభిచారిణి కాదు, ఆమె తప్పు చేయలేదు అనేటువంటిది నిరూపించబడుతుందో, అప్పుడు ఏమవుతుందనంటే ఆ మనుష్యుని పట్టుకొని శిక్షించి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. శిక్షించి 100 వెండి రూకలు అపరాధ రుసుముగా వాని యొద్ద తీసుకొని అది ఆ పిల్ల యొక్క తల్లిదండ్రులకి, తండ్రికి ఇవ్వవలసిందిగా ఇక్కడ సూచించబడింది. అంటే అతన్ని ఆమె యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేసినందుకు, ఆమె మీద ఆరోపణ చేసినందుకు ఏం చేస్తున్నారు అంటే అతన్ని శిక్షించి, ఆ శిక్ష కూడా ఎలా ఉంటుందంటే కొరడా దెబ్బలు ఉంటాయి. సో శిక్షించడమే కాకుండా 100 వెండి రూకలు. మరి ఆ రోజుల్లో 100 వెండి రూకలు ఇవ్వటం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు కదా. శిక్ష ఎంత కఠినంగా ఉందో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ కఠినమైనటువంటి శిక్షలు కఠినమైనటువంటి మనస్తత్వాలను బట్టి మాత్రమే అమలు చేయబడతాయి. అంటే మనుషుల్లో ఉన్నటువంటి కాఠిన్యం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆ కాఠిన్యాన్ని అణిచివేయటం కోసం ఇక్కడ కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉంటాయి. అది నాటి నాగరికత, నాటి ఆలోచన సరళి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇప్పుడులాగా రెడ్ క్రాస్లు కానీ హ్యూమన్ రైట్స్ సొసైటీస్ కానీ లేవండి. ఏది ఇలా చేయకూడదు, అలా చేయాలి, లేదంటే ఇది అమలు చేయకూడదు అని చెప్పి హ్యూమన్ రైట్స్ కాపాడటానికి. అప్పుడున్నటువంటి హ్యూమన్ రైట్స్ని కాపాడటానికి అప్పుడున్నటువంటి నియమాలు లేదు. అప్పుడు ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాన్ని తీసుకొచ్చి ఆ భయం ద్వారా వాళ్ళ యొక్క జీవితాలను క్రమబద్ధీకరించడం అనేటువంటిది అక్కడ ముఖ్యమైనటువంటి అజెండా. దాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరమే లేదు ఇక్కడ. సరే, ఇప్పుడు ఏమవుతుంది? అతన్ని శిక్షించి అతని ద్వారా 100 వెండి నాణాలు ఆ యొక్క పిల్ల తండ్రికి ఇప్పిస్తున్నాడు. అంతటితో అయిపోవాలి. అంతటితో అవిపోకుండా అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వలను, ఏలైనగా అతడు ఇశ్రాయేలీయులైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె భార్య అయ్యుండును, అతనికి భార్య అయ్యుండును, అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడవకూడదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ వాడి యొక్క కుటిల బుద్ధి ఏదైతే ఉందో అది ఇక్కడ శిక్షించబడింది. ఆ స్త్రీకి నాటి సమాజంలో ఒక సెక్యూరిటీ అనేటువంటిది కల్పించబడింది. ఇక వాడికి భవిష్యత్తులోకి ఎప్పుడు కూడా ఆమెను విడనాడేటువంటి రైట్ అనేటువంటిది లేదు. ఆ రైట్ లేదు. ఇక వాడి జీవితాంతం కూడా ఆమెతో కలిసిపోవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ఆ విధంగా ఒక కన్యక యొక్క భద్రత అనేటువంటిది ఈ డిటోనామికల్ లాలో ఇక్కడ నిర్దేశించబడింది. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా అనుకున్నట్టుగా ఈ ద్వితోపదేశ కాండం ఏదైతే ఉందో ఈ ద్వితోపదేశ కాండం అనేటువంటిది అల్లాటప్ప అధ్యాయం కాదు. ఇది ఏమంటారంటే ఈ 12వ అధ్యాయం దగ్గర నుంచి 26 అధ్యాయాల వరకు ఉన్నటువంటి దాన్ని డిటోనామికల్ కోడ్ అని అంటారు. బైబిల్ అధ్యయనం చేసేటువంటి వాళ్ళు పండితులు ఈ అధ్యాయాలు 12 నుంచి 26 వరకు ఉన్నటువంటి అధ్యాయాలు ఏమంటారంటే డిటోనామికల్ కోడ్ అంటారు. డిటోనామికల్ కోడ్లో అక్కడ ఏంటంటే ఇజ్రాయేలు వాళ్ళు స్వతంత్రించుకోబోయేటువంటి కానాను దేశాలని వాళ్ళు ప్రవేశించి అక్కడ వాళ్ళు జీవించబోయే ముందుగా వాళ్ళు జీవించవలసినటువంటి విధి విధానాలని ఖరారు చేస్తూ ఉన్నాడు ఇక్కడ మోషే అక్కడ వాళ్ళ యొక్క చట్టాన్ని రూపొందిస్తూ ఉన్నాడు, రూపకల్పన చేస్తున్నాడు. వాళ్ళు ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో అనేటువంటి విధానాలను ఖరారు చేస్తూ ఉన్నాడు. ఈ ఖరారు చేసేటువంటి పనిలో భాగంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా చాలా భద్రతను, కట్టుదిట్టమైనటువంటి నియమావళిని ఏర్పాటు చేస్తూ చాలా ఉన్నతమైనటువంటి చట్టాన్ని నిర్దేశించాడు. ఇలాంటి చట్టం నాటి సాంప్రదాయాల్లో, నాటి కాలంలో మరి ఎక్కడ కూడా మీరు చూపించలేరు, ఎక్కడ కూడా మీకు దొరకదు. అంత శ్రేష్టమైనటువంటి నిబంధన ఈ చట్టం అనేటువంటిది ఇక్కడ మోషే ఏర్పాటు చేయటం, మోషే రూపొందించడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కనుక ఇది అవగాహన లేనటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారంటే నాటి సాంప్రదాయపు ఆలోచనలు, నాటి సాంకేతిక పరిజ్ఞానంతో, అంటే ప్రజెంట్ డే మైండ్ సెట్తో 3,500 సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి సంగతులను ఆలోచించడం అనేటువంటిది ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం గమనించాలి. ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా సాంకేతిక పరిజ్ఞానం మారిపోతూ ఉంది.
సమాజం చాలా స్పీడ్గా మార్పు చెందుతూ ఉంది. ఈ ఈ విషయాన్ని మనం మర్చిపోతే ఎలా? సెల్ ఫోన్లు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి. 20 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నటువంటి ఈ కాలంలో, మనం జీవిస్తున్నటువంటి ఈ రోజుల్లో సెల్ ఫోను ప్రతి సంవత్సరానికి అప్డేట్ అవుతుంది. ప్రతి సంవత్సరానికి కొత్త అత్యాధునికమైనటువంటి సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటి మనకు అందుబాటులో వస్తుంది. మరి ఇలా ఒకప్పుడు ఉందా అంటే లేదు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మారుతుంది. కొన్ని సంవత్సరాల కింద 5 సంవత్సరాలకు ఒకసారి మారేది. ఈ 18-19 దశకాల్లో 50 సంవత్సరాలకు ఒకసారి మారేది. కానీ మనం ఉన్నటువంటి స్పీడ్ అనేటువంటిది చాలా డిఫరెంట్ స్పీడ్. ఈ స్పీడ్తో వాళ్ళని క్యాలిక్యులేట్ చేయటం అనేటువంటిది వాళ్ళకి అన్యాయం చేయటం, లేదా ఇక్కడ ఉన్నటువంటి సందర్భానికి అన్యాయం చేయటం అనేటువంటిది అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. తర్వాత మనం కొద్దిగా ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇతర విషయాలు కూడా మనం చూద్దాం. ఇన్ కేస్ ఆ పురుషుడు ఆరోపించినట్టుగా ఆమె యొక్క ప్రవర్తన, లేకపోతే ఆమె అవమాన క్రియ చేసినట్లయితే ఏమిటి విషయం? మరి అలాంటి తప్పు అనేటువంటిది కనుక శిక్షించబడకపోతే మరి అదే తప్పు తిరిగి పునరావృతం చేసేటువంటి ప్రమాద అవకాశాలు మెండుగా ఉంటాయిగా. సో దాన్ని ఎలా క్రమబద్ధీకరించేవాళ్ళు అని అంటే, కంపల్సరీగా తప్పు చేసినటువంటి వాళ్ళకి పనిష్మెంట్. ఎలాంటి పనిష్మెంట్ అంటే కఠినమైనటువంటి పనిష్మెంట్. ఆ కఠినమైనటువంటి శిక్ష అమలు చేయటం ద్వారా ప్రజల్లో ఒక రకమైనటువంటి భయం ఏర్పడి అలాంటి తప్పు చేయకుండా ఉంటారు అనేటువంటిది నాటి సనాతనలో ఉన్నటువంటి అభిప్రాయం. ఈ విషయాన్ని మరెప్పుడన్నా మరి భారతదేశ సాంప్రదాయాల్లో కానివ్వండి, లేకపోతే ఇతర సాంప్రదాయాల్లో కానివ్వండి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని నేను ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడున్నటువంటి పారామీటర్స్లో, అంటే ఇప్పుడున్నటువంటి పరిధిలో మనం ఈ అంశాన్ని కట్టుబడి ఉన్నాం కనుక ఇన్ కేస్ నిజంగానే తప్పు జరిగితే మరి ఆ వ్యక్తికి జరిగేటువంటి న్యాయం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం, లేదా ఆ తప్పు అనేటువంటిది ఎలా శిక్షించబడుతుంది అనేటువంటి విషయం మనం 20 నుంచి 21 వచనాలను చదివితే అర్థమవుతుంది. సో 20-21 వచనాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. చూడండి. అయితే ఆ మాట నిజమైన ఎడల, అంటే అవమానక్రియ చేసినట్లుగా ఆమె యందు కన్యత్వ లక్షణాలు, అంటే ఒక్కడే పురుషుడికి సమర్పించబడినట్టుగా దాఖలాలు కనుక లేకపోతే, ఆ చిన్నదాని యందు కన్యత్వ లక్షణాలు కనబడని ఎడల ఏమంటాడు చూడండి. వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకుని రావాలను. అప్పుడు ఆమె ఊరు వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలను. ఏలయనగా, ఎక్కడి నుంచి గమనించాలి, ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి అని అంటున్నాడు. చూడండి. అంటే ఇక్కడ ఓవరాల్గా కాంటెక్స్లో ఉన్నటువంటి ఈ యొక్క అవమానమైనటువంటి క్రియ, కన్యత్వ నిర్ధారణ లేదా నిరూపణ వెనుక ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, వివాహానికి ముందు ఆమె వ్యభిచరించినట్లయితే లేదా ఆమె వ్యభిచరించినట్లయితే అనేటువంటి దృక్పథంతో ఉంది అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. పెళ్ళైన తర్వాత వ్యభిచారం చేస్తే ఏమిటి అనేటువంటి దానికి ఈజ్ అ డిఫరెంట్ లా ఉంది. అది మనం సంఖ్యాకాండం 5వ అధ్యాయం 13 నుంచి 22 వాక్య భాగాలు కనుక మనం చూస్తే అక్కడ బిటర్ వాటర్ టెస్ట్ మనం చూస్తాం. చేదు నీళ్లు తాగించి ఒక ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ ఉంది అక్కడ. సో ఆ పరీక్ష ద్వారా అక్కడ ఏం చేస్తారు అంటే, వివాహిత తప్పు కనుక చేస్తే, వ్యభిచారం చేస్తే శిక్ష. అయితే పెళ్లి కాకముందే మరి వ్యభిచారం చేస్తే ఏమిటి అనేటువంటి శిక్షని ఇక్కడ 22వ అధ్యాయంలో ఇక్కడ నిర్ధారణ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చట్టం అనేటువంటిది మోషే చాలా పకడ్బందీగా చేశాడు. ఈ పకడ్బందీగా చేసినటువంటి శిక్షలో ప్రధానంగా స్త్రీలకు రక్షణ కల్పించబడటం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది మనం కొద్దిగా ముందు అధ్యాయాలను కూడా, అంటే ముందు వచనాలను కూడా మనం చదివినప్పుడు, సందర్భాన్ని ఇలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ అంశం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. కనుక ఈ తప్పు చేసినటువంటి స్త్రీని ఏం చేస్తున్నారు అని అంటే, ఇజ్రాయిల్లో అవమానకరమైనటువంటి క్రియ, అంటే దేవుని యొక్క ఆజ్ఞలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞల్లో, అంటే ఉన్నటువంటి పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే వ్యభిచారం చేయకూడదు. కానీ ఈ యొక్క చట్టాన్ని అతిక్రమించి ఆమె వివాహానికి ముందే వ్యభిచారం చేసింది కనుక ఈ చేసినటువంటి ఆమెని ఏం చేసిందంటే, అటు తండ్రి కుటుంబానికి, ఇజ్రాయెల్ సమాజానికి అవమానం తీసుకొచ్చింది కనుక ఇలాంటి తప్పు మరొకసారి లేదా మరొకళ్ళు చేయకుండా ఉండటం కోసం కఠినమైనటువంటి శిక్ష అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి అమలు చేయడం జరిగింది. ఆ శిక్ష ఏమిటి అని అంటే, ఆ తండ్రి ఇంటి నుండి ఆమెను రాళ్లతో చావగొట్టడం అనేటువంటి విధానం అనేటువంటిది అక్కడ ఉంది.
కనుక రాళ్ళతో చావగొట్టడం అనేటువంటిది ఇప్పటికి కూడా కొన్ని మిడిల్ ఈస్టర్న్ కల్చర్స్లో, అంటే ఇప్పుడున్నటువంటి ఇరాన్, ఇరాక్, సౌదీ ఇలాంటి ప్రాంతాల్లో మరి శిరశ్ఛేదనం చేయడం కానివ్వండి, రాళ్ళతో కొట్టి చంపడం కానివ్వండి, ఇలాంటి ఆచారాలు మనం చూస్తాం ఇప్పటికి కూడా. ఇదేదో బైబిల్కే పరిమితమని చాలామంది ఏం చేస్తారంటే బైబిల్ మీద దోషారోపణ చేసేటువంటి పని చేస్తుంటారు. ఇది మిడిల్ ఈస్ట్లో మెస్పటోమియన్ కల్చర్లో, మెస్పటోమియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రివిలెంట్ ప్రాక్టీస్ అనేటువంటి విషయాన్ని, అంటే అమల్లో ఉన్నటువంటి ఆచారంగా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అయితే దీనిని ఇక్కడ బైబిల్ ఏం చేస్తుందంటే, మోషే ఏం చేస్తున్నాడంటే చక్కగా క్రమబద్ధీకరిస్తూ దీని ద్వారా నిరపరాధి అనేటువంటి వాడు శిక్షించబడకుండా అపరాధి శిక్షించబడుతూ ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అనేటువంటిది ఫీమేల్స్కి కల్పించడం కోసం ఇక్కడ ఈ యొక్క పకడ్బందీ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది మర్చిపోయి అక్కడ ఏమంటారంటే, అమ్మో తల్లిదండ్రులు ఎదుట రాళ్ళతో కొట్టడం ఏంటి అనేటువంటి కొన్ని మాటల్ని మరి చాలా పవిత్రుడిగా ప్రస్తావించడం, పతితులా ప్రస్తావించడం అనేటువంటి విషయాలు మనం చూస్తాం. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నేటి సభ్య సమాజం అని మనం ఏదైతే అనుకుంటున్నామో, నేటి సమాజంలో నిన్నగాక మొన్న జరిగినటువంటి హానర్ కిల్లింగ్స్ పరిస్థితి ఏంటి? హానర్ కిల్లింగ్స్ అంటే తమ పరువు కోసం, తమ ప్రతిష్ట కోసం వాళ్ళ అమ్మాయి వేరే కులపు అబ్బాయిని, ఒక ఎస్టీనో ఒక ఎస్సీనో చేసుకుందనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ యొక్క కూతుర్ని, సొంత కుమార్తెలు చేసుకునేటువంటి అల్లుల్ని ఈ మధ్య కాలంలో కొన్ని నెలల క్రిందటే చంపినటువంటి దాఖలాలు ఏం చేస్తారు? వాటిని ఏమంటారు? సొంత తండ్రి కూతురు చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి, సొంత తండ్రి సొంత అల్లుడిని చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళ యొక్క గౌరవం కోసం, కుటుంబ ప్రతిష్ఠ కోసం తల్లిదండ్రులే చేస్తూ ఉంటే 3,500 సంవత్సరాల క్రిందట ఒక పక్క అదే నోటితో అనాగరిక ప్రజలు, మరి ఆటవిక ప్రజలు అనేటువంటి మాటలు వాడుతూనే మరి ఏ విధంగా డిస్టింక్షన్ తీసుకురాగలుగుతున్నారు? అంటే మీ వ్యాఖ్యానంలో పక్షపాతం ఉంది, ఒక రకమైనటువంటి దొల్లతనం కనబడుతుంది, కావాలనే బైబిల్ మీద ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తేటతెల్లమవుతున్నటువంటి సందర్భం. అంతేకాకుండా ఇక్కడ ఈ సందర్భంలో మరి అవమాన క్రియలు 2 సార్లు కనపడింది. అక్కడ మనకు 13వ వచనంలో కనపడింది, 17వ వచనంలో కనపడింది. అంతేకాకుండా 21వ వచనంకి వచ్చేసరికి అవమానపరిచే క్రియ ఏంటి అంటే తండ్రి ఏంటి వ్యభిచారం అనేటువంటి మాట వాడు. ఈ మాటల్ని ఈ ఫర్దర్ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అంటే ముందు సందర్భాలను చదువుతున్నప్పుడు, ముందు వచనాలను చదువుతున్నప్పుడు కూడా కనబడుతూ ఉంటుంది. ఇది విస్మరించి అక్కడ ఒక ఆరోపణ ఏం చేశారంటే, కన్యత్వ నిరూపణ అనేటువంటి విషయం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఏదో డొల్లతనం కనపడినట్లుగా దాని మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఏమిటి ఆరోపణలు అంటే, అక్కడ కరుణాకర్ ఏమంటాడంటే, ఈ కన్యపొర అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సైకిల్ దొక్కినా, ఏమన్నా క్రీడల్లో ఇన్వాల్వ్ అయినా, అంటే స్పోర్ట్స్ యాక్టివిటీలో కనుక స్త్రీలు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకు కూడా ఈ కన్యపొర అంటే సున్నితంగా ఉంటుంది కనుక ఇది చిరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటి కేసెస్లో, సర్కమ్స్టాన్సెస్లో ఏమిటి అంటే, అలాంటి స్థితిగతుల్లో ఏమిటి అనేటువంటి మాట ప్రస్తావన చేశారు. ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళు డిస్కషన్ చేస్తుంది ఏంటంటే వ్యభిచారము అనేటువంటి ఆంతర్యంతో ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. రచయిత డిస్కస్ చేస్తున్నటువంటి, చర్చిస్తున్నటువంటి అంశాన్ని ఆ పరిధిని విస్మరించి నువ్వు సైకిల్ దొక్కితే ఎట్లా, క్రీడల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకి కన్నిపొర చిరిగిపోతే ఎట్లా అంటే ఈ సందర్భంతో ఏ విధంగా ముడిపడి ఉంటుంది? వాళ్ళ ముందున్నటువంటి అవసరాన్ని బట్టి వాళ్ళకి ఒక లా చేయటం జరిగింది. ఇప్పుడు నీకున్నటువంటి అవసరాన్ని బట్టి నీకు చట్టం చేయబడతా ఉంటుంది. ఒక 10-15 సంవత్సరాల క్రిందట మనకి సైబర్ లా ఉందా? సైబర్ క్రైమ్స్ ఉన్నాయా మనకి? ఎప్పుడైతే ఇంటర్నెట్ టెక్నాలజీ ఆవిర్భవించిందో, ఇంటర్నెట్ టెక్నాలజీ మనందరికీ ప్రాప్తించిందో, ఆ ఇంటర్నెట్ టెక్నాలజీ అంతా వచ్చిన తర్వాత ఈ ఇంటర్నెట్లో వాడుతున్నటువంటి జరుగుతున్నటువంటి తప్పుల దృష్ట్యా సైబర్ లా వచ్చింది మనకి. ఇంటర్నెట్ లేకపోతే సైబర్ లానే లేదు కదా. అంటే ఇక్కడ అవసరాన్ని బట్టి ఏమొచ్చింది? దాన్ని పరిరక్షించేటువంటి చట్టాలు వచ్చింది. అవసరాన్ని బట్టి ఇక్కడ రూపకల్పన అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి రూపకల్పన అనేటువంటిది ఈ పరిధిలోనే మనం చూడాలి. కానీ సైకిల్ దొక్కితే ఎట్లాగా, ఆటలు ఆడేటప్పుడు పోతే ఎట్లాగా, లేకపోతే హార్స్ రైడింగ్ చేస్తే ఎట్లాగా అంటే ఇది సమంజసమైనటువంటి వాదన కాదు ఇది. ఎందుకనంటే 3,500 సంవత్సరాల కింద సైకిల్ ఉన్నాయా చెప్పండి, నేను అడుగుతున్నాను. సైకిల్ ఉన్నాయా?
అంటే ఇజ్రాయెల్ ఐగుప్తులో నుంచి మరి కానాను దేశానికి వచ్చేటప్పుడు, వాగ్దాన భూమికి ప్రయాణమై వచ్చేటప్పుడు, ఈ 40 సంవత్సరాల అరణ్య మార్గంలో గుండా వచ్చేటప్పుడు కార్లు వేసుకుని వచ్చారా? సైకిళ్ళు దొక్కుంటూ వచ్చారా? బస్సుల్లో వచ్చారా? ఎలా వచ్చారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఐగుప్తుల నుండి ఎలా వచ్చారు అంటే తమ ఒంటెల మీద, గాడిదల మీద, గుర్రాల మీద సామాన్లు వేసుకుని నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి ఈ చోదక సాధన లేదు. సో ఆ పిరమిడ్లోనే ఆలోచించాం. రెండవ విషయం నేను స్పష్టం చేసినటువంటి విషయం ఏంటంటే, కన్యకని ఎవరంటారు? 8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయ పరిమితి లోపల ఉన్నటువంటి వాళ్ళు అప్పటి వరకు ఎక్కడ ఉంటారు? తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా ఏదో అప్పుడు రోజుల్లో ఏదో స్పోర్ట్స్ యాక్టివిటీస్లో అంటే ఈ స్త్రీలు ఏదో ఇన్వాల్వ్ అయినటువంటి టైం పీరియడ్ కూడా కాదు. అది 3,500 సంవత్సరాల కిందటండి. స్త్రీలకు రైట్స్ ఉన్నాయి అనేటువంటి భావన కూడా లేదు. కొంతమంది రచనలు నేను చూసినప్పుడు నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే, ఈ మిడిల్ ఈస్టర్న్ ప్రాంతంలో 14 ఏళ్లకే 2-3 పిల్లల తల్లిదండ్రులైన ఇద్దరు ముగ్గురు బిడ్డలు కన్నటువంటి తల్లులైనటువంటి వాళ్ళ దాఖలాలు ఉన్నాయి. ఇది 14 సంవత్సరాలకి. ఇప్పుడు కూడా అమెరికా లాంటి దేశాల్లో 14 సంవత్సరాలకే తల్లులైనటువంటి వాళ్ళ గురించి మనం వింటాం. సో కనుక ఇక్కడ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ ద్వారా, సైకిల్ దొక్కడం ద్వారా, గుర్రాలు ఎక్కడం ద్వారాను కన్యపొర పోయింది అనేటువంటి ఆరోపణ నిరాధారమైనటువంటి ఆరోపణ. ఇది సమంజసమైనటువంటి ఆరోపణ కాదు. ఇక్కడ ఈ సందర్భంలో ప్రస్తావన చేయాల్సినటువంటి ఆరోపణ కాదు. ఇదంతా కూడా వక్రీకరణ చేసేటువంటి పనిలో టాక్టిక్స్ ఇది అనేటువంటి విషయాన్ని మన విఘ్నులైనటువంటి ప్రేక్షకులు గమనించాలి. ముఖ్యంగా క్రైస్తవ సహోదరులు, ఈ హిందూ మతోన్మాదులు గమనించాలి. సో ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి విషయం. ఇక్కడ వీళ్ళ కాంటెక్స్లో ఉన్నటువంటిది అవమాన క్రియలను మోపి అని అంటాడు. స్త్రీలని అవమానపరిచేటువంటి క్రియ, అవమానం మోపేటువంటి క్రియ ఏంటి? వ్యభిచారం తప్పించి. సో ఇదే విషయాన్ని ఫర్దర్ ఎలా డిస్కస్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా నేను నిరూపిస్తాను. చూడండి, తర్వాత 23 నుంచి కొన్ని వచనాలు కనుక మనం చూస్తే, కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేక వేయనందున ఆమెను తన పొరుగువారి భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలను అని అంటాడు. చూడండి ఎంత బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషన్ చేశాడో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? కన్యకైనటువంటి చిన్నది, ఈ అమ్మాయి ప్రదానం చేయబడింది. ఈ ప్రదానం చేయబడినటువంటి అమ్మాయి ఒక ఊరిలో, అంటే పట్టణంలో ఒక ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఈ అమ్మాయి అరవకుండా వాడికి సమ్మతించినందుకు గాను, అంటే అరిస్తే వ్యతిరేకించినట్టు, అరవలేదు, కేకలు పెట్టలేదు, గోల చేయలేదంటే దాని అక్కడ ఉద్దేశం ఏంటి? ఈ అమ్మాయి అగ్రి అయినట్టు. ఈ విధంగా సమ్మతించినట్ల సందర్భంలో కనుక అయితే అక్కడ ఏం చేస్తున్నాడంటే పట్టబడ్డటువంటి ఇద్దరిని కూడా వ్యభిచార నేరంతో అక్కడ శిక్షించమని చెప్తాడు. ఎందుకు? ఇక్కడ ఒకడు ఏం చేస్తున్నాడు అని అంటే మరొకటికి ప్రదానం చేయబడినటువంటి స్త్రీని కూడుతున్నాడు. ఈ కూడుతున్నప్పుడు ఇది తప్పు గనక వేరొక వ్యక్తికి ప్రదానం చేయబడినటువంటి స్త్రీ మరొక వ్యక్తికి సమ్మతించడం అనేటువంటిది వ్యభిచారం గనక ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు కూడా కండెమినేషన్కి వచ్చారు, తీర్పులోనికి వచ్చారు. వాళ్ళు అక్కడ శిక్షించబడినటువంటి దాఖలాని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరొక కేసును కూడా, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ కూడా అక్కడ డిస్కస్ చేయబడ్డాయి. ఏమిటో కూడా మనం చూద్దాం. 25వ వచనం కనుక చూస్తే, ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదాన్ని పొలంలో కలుసుకున్నప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమి పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుషుడు మాత్రమే చావవలెను అని అంటున్నాడు. ఎందుకు? పట్టణంలో జరిగితేనేమో అరవడానికి ఆస్కారం ఉంది, అరిగిస్తే ఇరుగు పొరుగు వాళ్ళు మరి గుమ్మి కొట్టడానికి ఆస్కారం ఉంది, ఆమెకి రక్షించి ఆమె యొక్క శీలం పోకుండా కాపాడటానికి ఆస్కారం ఉంది. కానీ ఆమె సమాజంలో ఆ విధంగా చేయలేదు కనుక, ఆమె సమ్మతించింది కనుక ఇద్దరు శిక్షార్హులు అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి కేసులో 25వ వచన భాగంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆమె ప్రదానం చేయబడింది, ఇక్కడ ఈమె కూడా కన్యకనే. ఇక్కడ ఈమె కనుక పొలంలో కనుక శీలాపహరణకి కనుక గురైతే ఇక్కడ ఆమెను పొలంలో రక్షించేటువంటి వాడు ఎవడు లేడు కనుక, పొలంలో ఆమె ఆర్తనాదాలకి అర్థం లేదు కనుక, మరి విని రక్షించేవాడు ఎవడు ఉండడు కనుక ఆమె నేరారోపణ చేసినప్పుడు కంపల్సరిగా ఆమె యొక్క శీలాన్ని దోచుకున్నటువంటి వాడు రాళ్లతో చావగొట్టబడాలి అనేటువంటి శాసనం అనేటువంటిది ఇక్కడ చేయబడింది. అంతేకాకుండా ఇంకా ముందుకు వెళితే 28లో కూడా మరొక రకమైనటువంటి కేసు కనబడుతుంది. అక్కడ ఏమంటున్నాడంటే, ఒకడు ప్రధానము చేయబడని కన్యక అయిన చిన్నదానిని కలుసుకొని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా వాడు కనబడిన ఎడలా అని అంటున్నాడు. ఇన్ కేస్ ప్రధానము చేయబడని, అంటే ఏం ప్రధానం చేయబడలా,
తండ్రి సంరక్షణలోనే ఉంది. ఈ తండ్రి సంరక్షణలోనే ఉన్నటువంటి అమ్మాయిని వాడు ఒకటి చేర్చేటువంటి ప్రయత్నం చేరిస్తే ఇది పెద్దల కంటపడితే అక్కడ ఏమవుతుందంటే వాడు ఏం చేయాలంట, 10 వెండి రూకలు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవడం వలన పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెను వాడు బ్రతుకు దినములన్నీ కూడా విడిచిపెట్టకూడదు అని చెప్పాడు. అంటే చూడండి ఎంత పకడ్బందీగా స్త్రీల రక్షణతో పాటుగా ఇక్కడ వ్యభిచారం కనుక జరిగితే శిక్షణ అమలు చేసేటువంటి ప్రక్రియను చేశారో అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. ఈ డ్యూటెరోనామికల్ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ అనేటువంటిది తర్వాత కాలంలో అనేక దేశాలలో ఈ యొక్క చట్టాలను రూపొందించడానికి ప్రేరణ అయింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం సహేతుకంగా సందర్భ సహితంగా మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ సందర్భంలో ఏ విధమైనటువంటి దొంగతనం లేదు కదా, అక్కడ చాలా పకడ్బందీగా మరి అన్యాయం జరగకుండా స్త్రీలకు రక్షణతో పాటుగా మరి దుర్మార్గం కనుక జరిగితే ఏ విధంగా దాన్ని నివారించాలి, మరొకసారి జరగకుండా ఎలా కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి అనేటువంటిది నాటి సాంప్రదాయం, నాటి సంస్కృతి, నాటి ఆచారాలు, నాటి పద్ధతుల యొక్క నేపథ్యంలో అమలు చేయబడ్డాయో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క చట్టాన్ని మరి నిర్దేశించినటువంటి మోషే ఎంత చక్కగా స్క్రూటినీ చేసి ఎంత చక్కగా మరి ఫిల్టర్ చేసుకొచ్చి రిఫైన్డ్ లాని ఆ రోజుల్లో 3,500 సంవత్సరాల కిందట మరి దాన్ని రూపొందించాడు అని అంటే ఆయన యొక్క మేధస్సుకి మనం శిరస్సు వంచి ప్రణామాలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కనుక ప్రియులారా, ఇక్కడ సందర్భాన్ని మనం గమనించినప్పుడు సందర్భంలో ఎక్కడా కూడా స్త్రీలను అవమానపరిచారు లేకపోతే అనవసరపు రాద్ధాంతపు జరిగినటువంటి సంఘటనలు ఏమీ లేవు. అక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటి, ఆమె కన్యత్వము యొక్క నిర్ధారణ అనేటువంటిది ఏ విషయంలో ఆలోచన చేసినప్పుడు స్పష్టంగా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అని అంటే వ్యభిచార కారణము అనేటువంటిది మనకు కనబడుతుంది. కనుక ఈ వ్యభిచార కారణము లేవి కాండము 20వ అధ్యాయము 11వ వాక్య భాగాన్ని కనుక మనం చూస్తే వ్యభిచారంలో పట్టబడ్డటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఇరువురు కూడా రాళ్లతో కొట్టి చంపబడాలి. వ్యభిచారం ద్వారా కలిగేటువంటి దుష్పరిణామాలు ఏమున్నాయి, ఏ విధంగా కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఏ విధంగా రోగాలు ప్రబలుతున్నాయని అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఈ అందరికి కూడా మనకు తెలిసిందే ఎన్ని కుటుంబాలు వ్యభిచారం మూలన బజాన పడుతూ ఉన్నాయో, ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయో, ఎన్ని కుటుంబాల్లో మరి ఈ పరిస్థితులు అనుభవిస్తున్నారో మన ఇరుగు పొరుగులు కూడా మనం చూస్తూనే ఉంటాం. కనుక బైబిల్ని విమర్శించేటువంటి స్థాయి ఈ కరుణాకరికి కానీ, ఈ మతోన్మాదులకు కానీ, ఈ యొక్క హేతువాదులుగా చెప్పుకున్నటువంటి వారికి కానీ లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. వీళ్ళకి నేను సూచించేటువంటిది ఒకటే, మీరు సందర్భ సహితంగా నాటి పద్ధతులు, నాటి ఆచార వ్యవహారాలు దృష్టిలో పెట్టుకొని బైబిల్ని వ్యాఖ్యానించండి. బైబిల్లో తప్పు పట్టడం కాదు కదా, మీ తప్పులు మీరు తెలుసుకొని మీరు సర్చ్ చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. కనుక ప్రియ సహోదరుడా, వీరు చేసేటువంటి ఆరోపణలో ఉన్నటువంటి దొలతనాన్ని మనం చూసాం. వీళ్ళు హైందవ ఉన్మాదంతో, హైందవ మతం పట్ల ఉన్నటువంటి ప్రేమతో, హైందవ రాజ్య స్థాపన అనేటువంటి అజెండాతో వీళ్ళు మరి చాలా ఉధృతంగా లేదా స్పీడ్గా వ్యాపిస్తున్నటువంటి క్రైస్తవ్యాన్ని, ప్రేమ శాంతి సహనాలతో ప్రజ్వరిల్లుతున్నటువంటి ఈ యొక్క క్రైస్తవ్యాన్ని డిఫేమ్ చేయాలి, దీని మీద అవమాన భారాన్ని మోపాలి, వీరిని హేళన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు సువార్తను ఆటంకపరచడము, అంతేకాకుండా బైబిల్లో లేని అర్థాలని, విపరీత అర్థాలని కల్పిస్తూ బైబిల్ని వర్గీకరించేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సత్యమాన్ని, ఈ లిఖించబడినటువంటి సత్యాన్ని, లేఖనాన్ని, దాని యొక్క అవధిని వాళ్ళు ఎంత దాటి చేస్తున్నారు అనేటువంటిది మనకి స్పష్టమవుతూ ఉంది. కాబట్టి ఉన్నటువంటి పారామీటర్లో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు నిజమైనటువంటి సత్యం ఏమిటి అనేటువంటిది బయటపడుతూ మనలో విశ్వాసాధారాన్ని మరింతగా పదిలం చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. కనుక ప్రియ సహోదరుడా, మరి వాళ్ళ మతోన్మాదులు ఇక్కడ చేసినటువంటి ఆరోపణ లేదు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. చాలా స్పష్టమైనటువంటి విషయం. ఇక్కడ సందర్భంలో ఉన్నటువంటి విషయం ఏమిటి, వాళ్ళకి ఏ విధంగా భద్రత కల్పించబడింది, ఏ విధంగా తప్పైతే అది కఠినంగా శిక్షించబడింది అని నాటి చట్టాలని ఈరోజు మనం తెలుసుకోగలుగుతాం. కనుక ఈ 3G సిరీస్లో ఉన్నటువంటి దొల్లతనాన్ని మరొక మారు బైబిల్లో తప్పులు ఎత్తబోయి ఆయన బండారాన్ని, ఆయన యొక్క అవగాహన రాహిత్యాన్ని బట్టబయలు చేసుకునేటువంటి కరుణాకర్ని మనం చూడవచ్చు. ఈ విధంగా మరి అవసరం అనుకుంటే అతని పుస్తకంలో రాసినటువంటి ఇతర డొల్లతనాన్ని,
ఇతర అబద్ధాలని, అసత్య ప్రచారాలని, వక్రీకరణని మనం సానుకూలంగా మనం ఎప్పటికప్పుడు ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి